హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విన్ను మిన్ను బ్లాగ్స్. ఫ్రెండ్స్ ప్రజెంట్ నేను ఇప్పుడు రేకుర్తిలో ఉన్న ఫ్రెండ్స్. రేకుర్తిలో ఎక్కడ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుందాం ఎం ఫార్మసీ పానీపూరి సెంటర్ అని. ఈ ఎం ఫార్మసీ పానీపూరి సెంటర్ అనేది కొత్తగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. అదేంటో చూద్దాం. ఇది ఎం ఫార్మసీ పానీపూరి సెంటర్ నడిపించేది ఒక అమ్మాయి, ఒక లేడీ నడిపిస్తుంది. ఇప్పుడు అమ్మాయిని మనం అడిగి తెలుసుకుందాం అసలు ఈ ఎం ఫార్మసీ అనే పేరు ఎందుకు పెట్టారు, దీనికోసం అడిగి పెట్టి తెలుసుకుందాం. ఒకసారి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. హాయ్ అండి, ఈ ఎం ఫార్మసీ పానీపూరి వాళ్ళ మేము ఫస్ట్ టైం రావడం. అసలు ఏంటి స్పెషల్ ఏంటి ఇది? ఇందులో ఏంటంటే డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి కదా, 6 డిఫరెంట్ ఫ్లేవర్స్. పుదీనా, జీరా, లస్సున్, హింగ్, కటమిటా, చిల్లీ. అండ్ ఇవన్నీ కూడా ఏంటంటే హెల్త్ కి మంచిది. ఇప్పుడు పుదీనా ద్వారా కానివ్వండి, జీరా, నెక్స్ట్ గార్లిక్, హింగ్, ఇవన్నీ కూడా డైజెషన్ కి అండ్ ఇమ్యూనిటీకి చాలా హెల్ప్ అవుతుంది. కిడ్స్ నుంచి సీనియర్ సిటిజన్స్ ఎవరైనా తినొచ్చు. అసలు లాస్ట్ మే 1 కి కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 1 year అయింది. 1 year అవుతుందా? ఇక్కడ ఉన్న వెరైటీస్ అన్ని ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇవన్నీ సో ఇక్కడ వెరైటీస్ వచ్చేసి పానీపూరిలో ఇది పుదీనా ఫ్లేవర్, ఇది వచ్చేసి కటమిటా ఫ్లేవర్, ఇది జీరా ఫ్లేవర్, ఇది గార్లిక్ ఫ్లేవర్, ఇది ఇంగువా ఫ్లేవర్, ఇది చిల్లీ ఫ్లేవర్. ఇదే కాక పానీపూరిలో ఈ 6 ఫ్లేవర్స్. ఇవి కాక దైపూరి ఉంటది, సేవ్ పూరి ఉంటది, మసాలా పూరి ఉంటది, బేల్ పూరి ఉంటది, కట్లెట్ ఉంటది. సేవ్ పూరిలో స్వీట్ ఉంటది, హాట్ ఉంటది. 2 వెరైటీస్. మీరు ఇక్కడ ఇమేజెస్ కూడా చూసుకోవచ్చు. ఒకసారి ఇమేజెస్. ఈ పానీపూరిలో 6 ఫ్లేవర్స్ ఉంటాయి. నెక్స్ట్ సేవ్ పూరిలో స్వీట్ ఉంటది, హాట్ ఉంటది, కట్లెట్, దైపూరి, మసాలా పూరి, బేల్ పూరి ఇక్కడ దొరికే వెరైటీస్. ఓకే, ఇప్పుడు నార్మల్ పానీపూరి కూడా దీనికి చాలా డిఫరెంట్ ఉంది కదా మేడం. ఇప్పుడు అదే తింటే మనకు బెస్ట్, ఇది తింటే బెస్టా? యాక్చువల్గా ఏంటంటే బయట ఇప్పుడు మీరు చూస్తున్నారు చాలా వీడియోస్ అట్లా చేశారు. ఆ పానీ పవిత్రం, ఆ పూరి పవిత్రం ఇట్లా వీడియోస్ చేశారు. సో ఏంటంటే నేనేం ఆలోచించిందంటే, ఇప్పుడు నేను ఎట్లా వెరైటీస్ చేస్తూ ఉంటాయి ఇంట్లో. సో ఇప్పుడు నేను ఎట్లా చేస్తాను కదా, సో తింటే ఏంటంటే హెల్త్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం టేస్ట్ ఉంటుంది. సో హెల్త్ అండ్ టేస్ట్ మైండ్ లో పెట్టుకొని ఇలా డిఫరెంట్ ఫ్లేవర్స్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు మీకు ఐడియా ఉంటుంది, పుదీనా, జీరా, గార్లిక్ ఇవన్నీ కూడా హెల్త్ కి చాలా మంచిది. ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది, డైజెషన్ అవుతుంది. ఎవరైనా ఏ సీనియర్ సిటిజన్స్ కానీ కిడ్స్ కానీ ఎవరైనా తినవచ్చు. ఇప్పుడు ఇది మీరు ఇచ్చేది ఏంటిది? ఇది బేల్పూరి. ఓకే, ఎందుకంటే ఇంతకుముందు పానీపూరి నడిపినట్టుగా ఒక ఆడపిల్ల నడిపినట్టుగా మేము ఎక్కడ చూడలే. ఫస్ట్ కరీంనగర్ లో మళ్ళీ ఆమె ఒక మంచి వెల్ ఎడ్యుకేటెడ్ ఎం ఫార్మసీ చేసి కంప్లీట్ చేసి ఒక స్కూల్ కూడా మంచి పేరు తెచ్చి అటువంటి హార్డ్ వర్కరు ఇలా రోడ్డు మీద ఈ స్టాల్ పెట్టి ఇంత ఫ్రెష్ మంచి హెల్తీ ఫుడ్ను అందిస్తున్నది అంటే రియల్ గా చాలా గ్రేట్. ఒక అమ్మాయి డైరీ చేసి ఈ విధంగా బిజినెస్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇస్ బెస్ట్ ఎంప్లాయ్మెంట్ అని ఎన్నుకొని ఆమె సెల్ఫ్ గా మరి ఈ విధంగా కష్టపడి మరి మంచి ఫ్లేవర్స్ తో ఆరోగ్యకరమైన ఫ్లేవర్స్ తో మంచి నీట్ గా ఉండి అందిస్తున్నటువంటి నిజంగా పూర్ణిమ అనే అమ్మాయి చాలా గ్రేట్ఫుల్ గా చెప్పుకోవచ్చు. ఓకే, వెల్కమ్, థ్యాంక్ యూ అండి. ఫ్రెండ్స్ ఇటు చూసుకుందాం మన చుట్టుపక్కల. చూడండి ఫ్రెండ్స్ ఎంత పబ్లిక్ ఉన్నారో. ఈవినింగ్ టైంలో చాలా అంటే చాలా మంది పబ్లిక్ వస్తున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక ఎం ఫార్మసీ మన కరీంనగర్లో ఈ ఎం ఫార్మసీ పానీపూరి చాలా అంటే చాలా స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక లేడీ మనకు పానీపూరి తయారు చేసి చేయడం అనేది చాలా గొప్ప అని చెప్పుకోవచ్చు. పానీపూరి తిన్న వాళ్ళ నుండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇది ఓకేనా, మనం చూసుకుందాం ఇక్కడ. హాయ్ బ్రదర్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పానీపూరి లోకలేనా? అంటే ఇది ఇన్స్టాగ్రామ్ చూసారా? మీరెంత ఇప్పుడేనా? ఓకేనా.
అంటే ఇది ఫస్ట్ టైం ఇంత ముందు ఓకే నిన్న చూసి ఈరోజు వచ్చాను. ఓకే ఓకే. ఇప్పుడు చూడండి, టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో, మా వ్యూవర్ చూసుకున్నాం. సిస్టర్, దీన్ని మీరు ఇంకేమైనా ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారా? దీన్ని చెప్పండి. ఇంకా బ్రాంచెస్ పెడదాం అనుకుంటున్నాను. ఓకే. సో ఇప్పుడే ఇంకా బడ్జెట్ కావాలి కదా, వెయిట్ చేస్తున్నాను. కాకపోతే మేము సపోర్ట్ చేస్తే చేయగలుగుతారు అన్నట్టు. ఎవరి సపోర్ట్ అంటే ఎవరు చేసేటట్టు లేదు కదా, నేనే ఏదైనా నా కష్టంతోనే చేయాలి. స్లోగా షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం అక్కడ తెలియని వాళ్ళని అమౌంట్ అడిగారు, ఇస్తా అన్నారు. తీసుకొని షెటర్ షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు రైనీ సీజన్ మొత్తం అన్ని ఇవి పడిపోతూ ఉన్నాయి. గాలి వస్తుంటే ఈ కట్లెట్ బౌల్స్ పెట్టినా కూడా కొట్టుకోబోతున్నాయి. సో ఇబ్బంది, ఇప్పుడు తినే వాళ్ళకైనా ఇబ్బందే, ఇప్పుడు నాకు కూడా ఇబ్బంది. కస్టమర్స్ అయితే చాలా మంది వస్తున్నారు. సో వీళ్ళందరూ ఇప్పుడు ఇబ్బంది అవుతుంది అన్నట్టు షెటర్ షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం ఆర్థిక ఇబ్బంది వల్ల లేట్ అవుతుంది. ప్లస్ మళ్ళీ ఇంకోటి, మీరు ఈ కూలీ వాళ్ళకు హెల్ప్ చేయడం, రైట్ డొనేషన్, ఇది ఎప్పటి నుండి చేస్తున్నారు మేడం? అది నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి చేస్తున్నాను. పానీపూరి ఎప్పుడైతే స్టార్ట్ చేసినా అంతకు ముందు కూడా నేను చేసేదాన్ని, అంటే నాతో అయినంత వరకు. అంటే ఇది పెట్టినప్పటి నుంచి కూడా ఎప్పటి నుంచో డొనేట్ చేస్తున్నాను. అది ఫస్ట్ నుంచి అనుకుంటుంది. నాకు అయినంత వరకు అయితే డొనేట్ చేస్తున్నాను. ఎవరు సపోర్ట్ లేదు, నేను ఒక్కదాన్ని. నాతో అయినంత వరకు నేను చేస్తున్నాను. ఫ్యూచర్ లో ఇంకా కూడా చేద్దాం అనుకుంటున్నా, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొంచెం అయితేనే ఇంకా చేయగలుగుతాను. పికప్ కావాలి. నాతో అయినంత వరకు ప్రెసెంట్ అయితే చేస్తున్నాను. ఇంత అయితే ఇప్పుడు మనం చూసుకున్న ఫ్రెండ్స్, మన సిస్టర్ కొంచెం ఆర్థిక ఇబ్బంది వాళ్ళు, లేకపోతే ఇక్కడ పబ్లిక్ కూడా చాలా మంది వస్తున్నారు. కొంచెం మనకు అమౌంట్ అనేది అర్జెంట్ కాక ఇక్కడ అమౌంట్ అర్జెంట్ అయితే షాప్ కూడా షిఫ్ట్ చేస్తారట. కొంచెం మనం కూడా మన వ్యూవర్స్ ద్వారా కూడా ఏమైనా హెల్ప్ చేయాలని కూడా చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మన కరీంనగర్లో రేకు. ఇది మేడం చెప్పండి, ఒకసారి లొకేషన్ చెప్పండి. ఇది వచ్చేసి రేగుకి నియర్ దీపాల్ హోటల్ ఆపోజిట్ మెయిన్ గా రేగుకి దీపాల్ హోటల్ అంటే ఐడియా ఉంటుంది. ఇక్కడ విజిబుల్ ఉంటుంది, కనిపిస్తుంది. మనకి లొకేషన్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ రేకుర్తి లొకేషన్. మన వి పార్క్ హోటల్ వెళ్ళేటప్పుడు మన లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది. ఎంపార్మెంట్స్ పానీపూరి వారా సిస్టర్ ఉంటుంది ఇక్కడ. ఇది మన ఎంపార్మెంట్ పానీపూరి సిస్టర్ వీడియో. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన సిస్టర్ సపోర్ట్ చేయండి, మనం కామెంట్ చేయండి ఎలాంటి నాకు విషయం.